సబ్లీజులు తీసుకున్నటువంటి కంపెనీస్ వెనుకున్నంత ఉన్న వ్యక్తులందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఠానే. ఆ పేర్లన్నీ కూడా వస్తున్నాయి. అదే విధంగా ఇంకొక విషయం కూడా బయటపడింది రాజేంద్ర గారు. వీళ్ళు దోచుకున్న సొమ్ముని బంగారంగా ఏ రకంగా మార్చారు, బంగారపు కడ్డీలుగా ఎంత సొమ్ముని ఏ అకౌంట్ లోకి తరలించారు, ఎంత గోల్డ్ లోకి మార్చారు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకటి క్యాష్ హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా కొంత సొమ్ము, రెండోది గోల్డ్ గా మార్చి కొంత సొమ్ము, మూడోది సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా డబ్బుల్ని అటు ఇటు ట్రాన్సాక్షన్స్ చేయడం అనేది ఇంకొక మార్గం. ఇట్లా రకరకాల మార్గాల ద్వారా ఈ దోపిడీకి గురైనటువంటి సొమ్ము మొత్తాన్ని వాళ్ళకి కావలసినటువంటి గమ్యస్థానాలకి చేర్చడం జరిగింది. ఇవాళ గోవిందప్ప బాలాజీ అసలు చాలా గొప్ప వ్యక్తి, హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్, అది ఇదని చెప్పారు. మరి వాళ్ళ అటువంటి వ్యక్తి ఇంట్లో సోదాల్లో ఎందుకు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి? మరి భారతీయ సిమెంట్స్ లో అతను డైరెక్టర్ గా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ కార్యాలయాల్లో లిక్కర్కి సంబంధించినటువంటి లెక్కలు దేనికి ఉన్నాయి రాజేంద్ర గారు? ఏ సంబంధం లేకపోతే ఆ లెక్కలు. చివరిగా ఒక ప్రశ్న వేస్తాను పట్టాభి గారు. ఇవాళ హైదరాబాద్కు సంబంధించిన వర్ధమాన్ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ లిక్కర్ సొమ్ముతోనే సినిమాలు తీశారని, అలాగే మరొక హాస్పిటల్ని వాళ్ళు నిర్మించారు. మోస్ట్ ఎక్స్పెన్సివ్గా కన్స్ట్రక్షన్ జరిగింది. అలాగే ఎక్కడైనా ప్రైమరీ ఉంటుంది, అలాగే కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఒక హోదా ఉంటుంది. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో క్వార్టినరీ హాస్పిటల్ అని హైదరాబాద్లో ఒకే ఒక హాస్పిటల్ క్వార్టినరీ అని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు. అంటే మిగతా హాస్పిటల్స్ ఏవి స్థాయిలో లేవు అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. దీన్ని ఎలా లింక్ చేస్తారు? వీళ్ళకి ఆయనకి ఎక్కడ ఎవరు? ఇప్పుడు రాజేంద్ర గారు ఒకటండి, ఇప్పుడు వీళ్ళు ఆ దోచుకున్న సొమ్ముతో రకరకాల వ్యాపారాలు వీళ్ళు చేయటం జరిగింది. కొన్ని అయితే సినిమాలు తీశారు, స్పై అనే సినిమా తీశారు, ఇంకేదో ఇంకొక సినిమా తీశారు. రకరకాల బిజినెస్ లో కూడా వీళ్ళు ఆ సొమ్మునంతా కూడా డైవర్ట్ చేయటం జరిగింది. రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లో కూర్చుని చేసినటువంటి వ్యవహారాలన్నీ ఇవే కదా. విలాసవంతమైనటువంటి జీవిత, లగ్జరియస్ లైఫ్ స్టైల్స్. దుబాయ్ లో మొన్న పిక్చర్స్ కూడా బయటికి రావటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక మోస్ట్ లగ్జరియస్ సర్వీస్ అపార్ట్మెంట్ లో వీళ్ళు నెలల పాటు అక్కడ వీళ్ళు వెలగబెట్టినటువంటి కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే కట్టలు క్యాష్ వచ్చి పడిపోతా ఉందో దీన్ని ఏదో ఒక రకంగా ఇంకొక వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా రకరకాల వ్యాపారాల్లో కూడా తీసుకెళ్లి ఈ క్యాష్ అంతా కూడా చేర్చడం జరిగింది. అది కాలేజీలా, లేదంటే హాస్పిటల్ సంబంధించా, లేదంటే సినిమాలు తీసారా, లేకపోతే ఇంకొకట అనేది ఇవాళ అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ సిట్ మొన్న 305 పేజీల ఛార్జ్ షీట్ మనం చదివాం కదా రాజేంద్ర గారు. దానిలో ఎక్కడా కూడా ఈ రోజు వరకు మనందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది రాజేంద్ర గారు. ఈ ఛార్జ్ షీట్ బయటకు వచ్చి దాదాపు 10 రోజులు అవుతుంటే ఇప్పటి వరకు ఒక్క వైసీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గాని, ఒక్క వైసీపీ నాయకుడు గాని ఇదిగో ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి ఈ అంశం తప్పు, వాళ్ళు మెన్షన్ చేసినవి వాస్తవాలు కాదు అని ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు అన్నది మా ప్రాథమికమైనటువంటి ప్రశ్న. పట్టాభి గారు పెద్దగా మాట్లాడలేదేమో, కానీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత చాలా మంది నాయకులు ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. మీరు కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎనీహౌ పట్టాభి గారు, డొల్ల ప్రెస్ మీట్లు కాదు రాజేంద్ర గారు, డొల్ల ప్రెస్ మీట్లు కాదు. ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలపైన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఛార్జ్ షీట్లు అనేక తప్పుడు ఛార్జ్ షీట్లు పెట్టారండి. నేను స్వయంగా ప్రతి ఒక్క ఛార్జ్ షీట్ ని ప్రజలకు చూపించి ఇది తప్పు, ఇది బోగస్ అని నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేశా. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చా, మీకు కూడా గుర్తుంది. వాళ్ళ ఛార్జ్ షీట్లన్నీ కూడా బోగస్ అని నిరూపించా. ఇవాళ అదే పని వైసీపీ నాయకులు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? నిజంగా వాళ్ళు ఏ పాపం చేయకపోతే, ఏ తప్పు చేయకపోతే సిట్ వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ ను ముందు పెట్టుకుని ప్రెస్ ముందుకు ఎందుకు రాలేకపోతా ఉన్నారు? ఛార్జ్ షీట్ లో ఇదిగో ఇది రాశారు, ఇది తప్పు, ఇది వాస్తవం కాదని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇదే ప్రశ్న వైసీపీ నాయకులు కూడా అడుగుతారు పట్టాభి గారు. ఖచ్చితంగా మీరు లేవనెత్తినటువంటి అంశం, ఇవాళ ప్రధాన నాయకులు 12 మందికి పైగా అనుచరులు, అలాగే ఒక ఎంపీ జైల్లో ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పాయింట్ టు పాయింట్ అట్లీస్ట్ న్యాయ నిపుణులైనా ముందుకు ఎందుకు రాలేకపోతోంది అన్న మీ ఆరోపణ మీద నేను సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తా. అలాగే పట్టాభి గారు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో
ప్రజల్లో మాత్రం ఒక అనుమానం రాకుండా ఉండేటటువంటి జాగ్రత్త మీరు ఎటు తీసుకుంటున్నారనే భావిస్తున్నా. ఏంటి అనుమానం? కక్ష సాధింపుగా అరెస్టుల పర్వం నడుస్తోంది అన్న దాని మీద పూర్తి ఆధారాలు ప్రజలకు అందజేస్తే గాని నమ్మలేనటువంటి కొన్ని నిజాలు ఉన్నాయి ఇందులో.